నిన్న జరిగిన ఎన్కౌంటర్ చాలా బాధాకరం. వరంగల్ సిటీలో ఎంటెక్ చేసి ఈ పీడిత శ్రామిక వర్గాల కోసం, ఈ దోపిడీ సమాజం కోసం, సమాజ మార్పు కోసం 30-40 ఏళ్ళు మరి అరణ్యవాసంలో ఉండి కేంద్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి మరి అక్కడ చికిత్స పొందుతుంటే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయడం దారుణమైన చర్య. మరి మావోయిస్టులు 4 సార్లు కూడా శాంతి చర్చలు జరపండి అని 4 సార్లు లేఖలు రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మరి 4 సార్లు లేఖలు రాసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా శాంతి చర్చలు జరపకుండా ఇలా ఒంటెద్దు పోగడలో పోతూ ఖనిజ సంపదే ముఖ్యంగా అక్కడున్న ఆదివాసులను హననం చేస్తూ అమాయక ఆదివాసుల ఘోరమైన బిక్కుబిక్కుమంటూ భయంతో అక్కడ ఆదివాసులు జీవిస్తారు. మరి ఈ దేశంలో ఇలా రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఈ మోడీ ప్రభుత్వం, అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, రాజ్యాంగంలో ఉన్న ఎస్ఎస్సి చట్టాలు, గిరిజన చట్టాలు, పీసా చట్టం ఉంటుంది. అక్కడ 5వ షెడ్యూల్ ప్రకారం అక్కడ ఎవరు కూడా అడుగుపెట్టే ప్రసక్తి లేదు. మరి వాళ్ళ తీర్మానం చేయాలి. మరి ఆ చట్టాలను కాలరాసి కార్పొరేట్ సంస్థలకు తలవొక్కి అమాయక ఆదివాసులను ప్రతిరోజు కూడా ఆదివాసులపై మారణ హోమం చేస్తూ ఇలా కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఇలా జీవిస్తున్నాయి. మరి ఈ దేశంలో ఆదివాసులు ఇలా ప్రకృతి ఉందంటే, ఇలా పర్యావరణం ఉందంటే, ఇలా స్వేచ్ఛ గాలి పీలుస్తున్నామంటే ఇలా ఆదివాసులే. మరి ఇలా అడవి పోయిందంటే ఇలా మనం గాలి ఉండదు, ఇలా కలుషిత వాతావరణం జీవిస్తే పరిస్థితి ఏర్పడదు. ఇలా వామపక్షాలు కానీ అన్ని పార్టీలు కూడా ఇలా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మన రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగంలో చట్టాలు మరి హక్కులను కాపాడి అందరం కూడా ఏకపక్షంగా ఇలాంటి ఎన్కౌంటర్లు కానీ ఇలాంటి ఘటన కానీ జరగకుండా పోరాట భాగంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు ముందు ఉండాలని ఈ దోపిడీ చేస్తున్న ఈ బీజేపీ వ్యతిరేకంగా పోరాటాన్ని ఇంకా ముందుకెళ్ళి మనమందరం ఐకమత్యంగా ఉండి మరి ఈ దోపిడీ లేని సమాజం కోసం, ఈ మనువాద వ్యతిరేకంగా మనం అందరం పోరాడి భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరుకుంటాను.